వెన్నుపోటు అనగానే మనకెవరు యాదికొస్తారోళ్ళ? చంద్రబాబు సారే కదా! అంటే సార్ పేరు గట్ల పోయింది మరి. కానీ ఇదివరసంది ఎన్నుపోటంటే రేవంత్ సార్ పేరు కూడా చెప్తారు కావచ్చు. ఈ ఎన్నుపోటు పేరు మీద గురువు చంద్రాల్ సార్‌కు, శిష్యుడు రేవంత్ సార్‌కు నడుమ తగ్గపోటీ నడుతుందయి ఉండాలే. గిట్లనే అనిపిస్తుంది చానా మందికి. ఆ! ఏందబ్బా పుసుక్కున గంత మాటంటివి? రేవంత్ సార్ కోపం రాదా? నేనెవల్ని వెన్ను పొడిచినా అని ఉల్టా అనడా అని అంటారా? అంటే మాయే. కానీ నిజం అబద్ధం అయిపోదు కదా! ఎవలెవలికి ఎన్నుపోటు పొడిచిండో నేను చెప్తా. అధికారంలోకెళ్ళి అచ్చినప్పటి సంది రుణమాఫీల పేరు మీద రైతులకు ఎన్నుపోటు. నెల నెల 2500 ఇత్తా అని చెప్పి మన ఆడపడుచులకు ఎన్నుపోటు. నిరుద్యోగ భృతి జాబ్ క్యాలెండర్ అని చెప్పి నిరుద్యోగులకు ఎన్నుపోటు. చదువుకునే ఆడవిళ్ళలకు ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు చెప్పి ఎన్నుపోటు. సర్కారు కొలువులు చేసేటోళ్లకు ఎన్నుపోటు. పింఛన్లు పెంచుతా అని చెప్పి అవ్వా తాతలకు దివ్యాంగులకు ఎన్నుపోటు. తులం బంగారం పేరు చెప్పి ఎన్నుపోటు. ఆటో డ్రైవర్లకు ఎన్నుపోటు. అంగన్వాడీలకు ఎన్నుపోటు. అమ్మా ఇట్లా చెప్పుకుంటా పోతే నాకేమో సత్తాంది. ఇంకా చాలా పెద్ద లిస్టే ఉన్నదట. ఇవి సరిపోలేదని ఇక ఇప్పుడు మన బీసీ బిడ్డలకు ఘోరంగా అంటే ఘోరంగా ఎన్నుపోటు పొడిచిండు. ఎట్లనో చెప్తారా మన ఏమంటే అసలు గిసంటి ప్లాన్లు, మత్పరిచ్చుడు మన రేవంత్ సార్, చంద్రన్ సార్ కాడనే నేర్చుకున్నాడై ఉండాలే. సారే గదా మన రేవంత్ సార్‌కు గురువు. బీసీలకు 42% రిజర్వేషన్ కోటా ఇచ్చుడని అరచేతుల వైకుంఠం చూయించింది గదా మన సర్కారు. ఇక కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోని బీసీలకు ఆశ చూపెట్టింది. ఇప్పుడు నిలువుత ముంచి పడేసింది. 42% కోటా మీద రోజుకొక నాటకం ఆడుకుంటా ఇక ఇప్పుడు ఆర్డినెన్స్ అని ఎగురం కూడా పెట్టుకున్నది. ఆర్డినెన్స్‌లో తప్పే ఉన్నది, ఇండ్లేం మోసం ఉన్నది. మంచిదే అంటురు కదా. కాంగ్రెస్ వాళ్ళు సంబరాలు చేసుకుంటురు కదా అంటారా? ఈయన్నే ఉన్నది అసలు సిసలైన తిరకాసు పెంకాసు. అసలైతే రిజర్వేషన్లు 50% దాటద్దు అని మన సుప్రీంకోర్టు ఎన్నడో తీర్పు చెప్పింది. అగర్సే 50% దాటితే తమిళనాడు లెక్క 9వ షెడ్యూల్లో పెట్టి రాజ్యాంగ సవరణ చేయాలి. కానీ గవేం జాంతానాయి అన్నట్టు చేసింది రేవంత్ సర్కారు. అసలైతే ఈ ఆర్డినెన్స్ తెచ్చుడు పెద్ద దోకా కిందికి అత్తందని అంటురు. ఎందుకో చెప్తా. దేశంలా సొంతంగా ఆర్డినెన్స్ ఇచ్చుకున్న ఒక్క రాష్ట్రంలో కూడా రిజర్వేషన్లు అమలు కానే కాలే. అసలు గిట్ల తెచ్చిన ఆర్డినెన్స్‌లు కోర్టులలో నిలవలనే నిలబడాయి. నిలవలేదు కూడా. ఈ ముక్క రేవంత్ సార్‌కు తెలుసో లేవదో, లేకుంటే తెలిసి కూడా కావాల్సుకొని ఆర్డినెన్స్ వేలు కావాలని అనుకుంటుండో ఏందో నాకు అర్థమైతలేదు. ఇప్పటికిప్పుడు ఆర్డినెన్స్ ముచ్చట ఎందుకు తీసిరంటే లోకల్ ఎలక్షన్లు ఉన్నాయి కదా. సెప్టెంబర్ 30 లోపు ఎలక్షన్లు అయిపోవాలని హైకోర్టు మన సర్కారుకు ఆర్డర్ అయ్యనే వేసింది. ఇక రిజర్వేషన్ల కోసం నెల రోజుల టైం ఇచ్చింది. ఈ నెల రోజులల్లా ఇప్పటికే 15 రోజులు ఒడిచిపోయినాయి. ఇక ఈ 15 రోజులల్లా ఏదో ఒక మాయనో మత్పరిచుడో వేయకుంటే జనాలు ఎలక్షన్లలో తుక్కు తుక్కు ఓడగొడతారని అర్థమైనట్టున్నది. అందుకే ఆర్డినెన్స్ అని కొత్త ముచ్చట తీసిరని అంటుర్రు. అగర్సే బీసీ రిజర్వేషన్ల మీద ఎవరన్నా కోర్టుకు పోతే రిజర్వేషన్లు ఆగిపోతాయి. అప్పుడు బీఆర్ఎస్ చేయబట్టే రిజర్వేషన్లు ఆగిపోయినని ఉల్టా బదనాం చేసి వచ్చే ఎలక్షన్లలో ఫాయిదా తెచ్చుకోవాలని రేవంత్ సార్ వారికి వచ్చిన ఆలోచన అట. అంతేగాని నిజంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని రేవంత్ సర్కార్కు నిజంగా లేనే లేదని అంటుర్రు. ఎట్లనంటే మంచిగా అర్థం చేసుకోరు మీరు కూడా. ఇప్పటికే ఈ రిజర్వేషన్ల మీద షేపాటి సర్కారు అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్కు పంపే. గవర్నర్ సార్ కూడా ఆమోదం చేసి రాష్ట్రపతికి కూడా పంపే. ఇట్లా పంపినాక కూడా ఇప్పుడు సర్కార్ గదే బిల్లు మీద ఆర్డినెన్స్ తీసుకొస్తా అంటాంది. ఒకసారి అసెంబ్లీ పాస్ చేసి గవర్నర్కు పంపిన బిల్లుకు మళ్ళా ఆర్డినెన్స్ తెచ్చుడు తప్పు పని. గవర్నర్ సారు ఆ ఆర్డినెన్స్ కు ఆమోదం చెప్పకుండా వాపస్ పంపుతాడు అని అంటురు. అంటే మేము 42% చేసినాం కానీ మీది నుంచి సంతకాలు రాలే, ఆర్డర్లు రాలే, వాళ్ళే వాపస్ పంపిరు అని చెప్పేదందుకే కదా ఈ నాటకము. ఇది నేనంటలేను, కానూను గురించి ఎరకైనోళ్ళు, బీసీల కోసం కొట్లాడినోళ్ళు, తండ్లాడినోళ్ళే చెప్తున్నమాట. అగో అందుకని మీరు బీహార్ గవర్నమెంట్ ఏదైతే కులగరణ రిపోర్ట్ బయట పెట్టిందో మీరు రిపోర్ట్ పెట్టండి, మీ బండారం బయటపడుతుంది. అంటే ఈ గవర్నమెంటు
అంటే ఇది అగ్రకుల గవర్నమెంటు. మా బీసీలందరూ ఓన్లీ వాళ్ళ పదవులు కాపాడించుకోవడానికే ముఖ్యమంత్రి దగ్గర పోజు కొడతారు, అంతేకాని 2 చట్టాలు చేసినారు. ఒకటి లోకల్ బాడీస్లో 42% రిజర్వేషన్స్కి, ఇంకొకటి విద్యా ఉద్యోగాలలో చేసినారు. చట్టం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి రాష్ట్రపతికి పంపి అసలు ఏం ప్రయత్నం చేసినారు? వీళ్ళు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఒక రిజల్యూషన్ పాస్ చేసినారా తమిళనాడు లాగా? లేకపోతే వీళ్ళ ఆల్ పార్టీ ఒక రిప్రజెంటేషన్ నరేంద్ర మోడీ గారికి పోయి వీళ్ళు రిప్రజెంట్ చేసినారా? లేకపోతే ఇన్నిసార్లు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి మరి వాళ్ళకి అవసరం ఉన్న విషయాలే లేవనెత్తండి, కానీ దీన్ని 9th షెడ్యూల్లో కలపాలా, మీరు సహాయ సహకారం కావాలని ప్రధానమంత్రిని కలిపి అన్ని పార్టీలని వెంట తీసుకువెళ్ళి మనం ప్రయత్నం చేసిన దాఖలాలు మాత్రం కనిపించలేదు. అంటే వీళ్ళకి ఇష్టం లేదు, చిత్తశుద్ధి లేదు కాబట్టి ఈ రకమైన నాటకాలు ఆడుతున్నారని అనుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. ప్రభుత్వం ఇప్పుడు 42%కు పెంచుతూ ఆర్డినెన్స్ తీసి ఇప్పుడు జీవోదిస్తారు. అయితే రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది, వీళ్ళు అమలు చేయాలి. అమలు చేసే క్రమంలో న్యాయపరమైన అడ్డంకులు తప్పనిసరి వస్తాయి. ఎందుకంటే ప్రతి దానికి కోర్టులు బీసీ ఏదొచ్చినా హైకోర్టు సుప్రీంకోర్టులో అడ్డుకుంటారు. చాలామంది ప్రతి మనుషులు అన్నప్పుడు ప్రజాస్వామ్యం అన్నప్పుడు చాలా రకాలుగా ఉంటాయి. కోర్టులు అడ్డు తగులుతున్నాయి, అది ఇప్పుడు కూడా తగులుతుంది. తప్పనిసరి వాటికి ప్రిపేర్ అయ్యి ఒకవైపు బలమైన వాదనలు వినిపించడం, బలమైన ఉద్యమాలు నిర్మించడం ప్రభుత్వం ఒకవైపు, బీసీ ప్రజలు ఒకవైపు చేయవలసినటువంటి బాధ్యత ఉంది. ఇది అసలు సంగతి. ఇక ఇంకో దిక్కు బీసీలకు మేం దిక్కు, మేము మంచి చేస్తాము అట్లా ఇట్లా అని చెప్పుకునే పూపాటి లీడర్లు మాత్రం ఇప్పుడు కుయ్యి అంటలేరు, కయ్యి అంటలేరు. పాపం వాళ్ళు మౌనవ్రతంలో ఉన్నట్టున్నది. అందుకే ఇప్పుడు నేనేమంటా అంటే, రేవంత్ సార్కు నిజంగా బీసీల మీద గనక ప్రేమ ఉంటే ఈ లిటిగేషన్లు కిరికిరి పంచాదులు లేకుండా బీసీలకు మాటిచ్చినట్టు 42% రిజర్వేషన్ అమలు చేసుడే కావాలి. ఎవ్వల అదాలత్కు పోయినా ఈ రిజర్వేషన్లు రద్దు కాకుండా ఉపాయంతో ముంగడికి పోవాలి. ఏదో ఎలక్షన్లు ఉన్నాయి కదా అని ఎట్టికి ఆర్డినెన్స్లు తీర్మానాలు అనుకుంటే టైంపాస్ బటానా పనులు వేయద్దు. బీసీలను మళ్ళీ ఎన్నిపోటు పొడవద్దు, నోటికాడు కూడును గుంజుకోవద్దు. నేను అన్న దాంట్లో ఏమైనా తప్పున్నదా అనోలా మీరే చెప్పుర్రి.